బీజేపీ నేతలపైన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం పదవుల కోసమే మతాలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. దేశ నిర్మాణంలో మోడీ కుటుంబం కానీ పని చేయలేదన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది అన్నారు. కేవలం దోచుకోవడమే లక్ష్యంగా పనికిరాని కాళేశ్వరం కట్టారని అన్నారు. ఏప్రిల్ చివరి వారంలోగా అన్ని కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామన్నారు. పదవి రావడం అనేది గొప్ప విషయం. అలాంటి పార్టీలో పదవులు వచ్చిన ప్రతి వ్యక్తి ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలని సూచించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదలైనటువంటి ఈ పర్యటన అన్ని జిల్లాలకు పోతాం. ప్రతి చోట డీసీసీలు నియమితులైనాయి కాబట్టి వారికి దిశ నిర్దేశం చేస్తాం. మతాల పేరిట కులాల పేరిట అధికారమే పరమావధిగా పనిచేస్తున్న మోడీ అమిత్ షాకి గుణపాఠం చెప్పే విధంగా నిజమైన లౌకికవాదాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యత కూడా కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది వాళ్ళ పిల్లల భవిష్యత్తు. కులాలు మతాల పెట్టి చిచ్చుపెట్టి పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాల్సిందిగా కూడా మా కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశాం. థ్యాంక్ యూ.